టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కాసేపట్లో నిజామాబాద్ చేరుకోనున్నారు. నగర శివారులో భారీ ర్యాలీ ద్వారా స్వాగతం పలికేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు. పాత కలెక్టరేట్ మైదానంలో జరిగే బహిరంగ సభలో మహేష్ కుమార్ గౌడ్ పాల్గొనబోతున్నారు. కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, పలువురు మంత్రులు పాల్గొనబోతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి అందిస్తారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మరి కాసేపట్లో నిజామాబాద్ చేరుకోనున్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత మొట్టమొదటిసారి ఆయన తన సొంత జిల్లా అయిన నిజామాబాద్లో అడుగు పెట్టబోతున్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్లో భారీ బహిరంగ సభకు ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాం ప్రస్తుతం ఇక్కడ జరిగే ఈ బహిరంగ సభలోనే మహేష్ కుమార్ గౌడ్ పాల్గొనబోతున్నారు. ఆత్మీయ సమ్మేళనంగా స్థానిక కాంగ్రెస్ నాయకులు అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులంతా కలిసి ఈ రోజు మహేష్ కుమార్ గౌడ్ను సన్మానించబోతున్నారు. అలాగే మహేష్ కుమార్ గౌడ్ ఈ సభా ప్రాంగణంలో మాట్లాడబోతున్నారు. అయితే నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన మహేష్ కుమార్ గౌడ్ అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. బీసీ వర్గానికి సంబంధించిన మహేష్ కు ఈ ఉన్నతమైన పదవి రావడంతో ఇటు నిజామాబాద్ జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఈరోజు ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లోనే మహేష్ నిజామాబాద్ చేరుకుంటారు. నిజామాబాద్లో ఆయనకు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలకబోతున్నాయి. ఈ సందర్భంగా నగర శివార్లలో, నిజామాబాద్ నగర శివార్లలోంచి భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇటు నిజామాబాద్ అలాగే కామారెడ్డి జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులంతా కూడా ఈ ర్యాలీలో పాల్గొంటారు. అలాగే కార్యకర్తలు కూడా భారీ ఎత్తున హాజరై వాహనాల ర్యాలీని అలాగే పాదయాత్ర ద్వారా మహేష్ కుమార్ గౌడ్కు స్వాగతం పలుకుతూ ఈ సభా ప్రాంగణానికి చేరుకుంటారు. అయితే తొలిసారి మహేష్ నిజామాబాద్లో అడుగు పెడుతున్న ఈ కార్యక్రమాన్ని చాలా భారీ ఎత్తున నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేశాయి. కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు మహేష్ కుమార్ గౌడ్ అనుచరులు అలాగే ఆయన అభిమానులంతా కూడా ప్రస్తుతం ఈ సన్నాహాలో నిమగ్నమై ఉన్నారు. అయితే ప్రధానంగా ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి హాజరవుతున్నారు. అలాగే రాష్ట్రానికి సంబంధించిన కొందరు మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ప్రధానంగా దామోదర రాజనరసింహ, అలాగే మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క లాంటి ముఖ్య నేతలతో పాటు వి హనుమంతరావు, పోచారం శ్రీనివాసరెడ్డి, షబీర్ అలీ, మధుయాష్కి లాంటి రాష్ట్ర స్థాయి నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అయితే ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలోని ముఖ్య నాయకులు అలాగే సుమారు 7 మంది మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొనబోవడం అనేది ఒక చరిత్రగా చెప్పుకుంటున్నారు. అంటే టీపీసీసీ అధ్యక్షుడిగా ఎంపికైన మహేష్ కుమార్ గౌడ్కు తన సొంత జిల్లాలో ఇంత భారీ ఎత్తున స్వాగత సన్నాహాలు చేయడము అలాగే ఆయన్ని అభినందిస్తూ ఆ సమ్మేళనాన్ని నిర్వహించడం విషయంలో కూడా పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ప్రధానంగా టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో మహేష్కు జరిగే ఈ కార్యక్రమానికి 7 మంత్రులు రావడము అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర ఇన్ఛార్జీలు రావడము స్థానికంగా కూడా భారీ సన్నాహాలకు వేదికకు ఇది ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అలాగే మరికొద్ది సేపట్లో జరిగే ఈ మహేష్ గౌడ్ సభా ప్రాంగణంలో కార్యకర్తల కోలాహలం కూడా పెరగనుంది. దీనికి సంబంధించి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పార్టీ శ్రేణులను, కార్యకర్తలను ఇక్కడికి తరలిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అనిల్తో శ్రీపతి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.